హలో, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇంకా ఈ వ్లాగ్ లాస్ట్ వ్లాగ్ కంటిన్యూయేషన్ పెడుతున్నాను. రసం బాబాది కడుపుతున్నా నూనె పోసి వడలు చేద్దాం. బిర్యానీ చికెన్ ఎక్కడ ఉన్నది కుమారా? అక్కడ మునుగవా ఇంకా ఇక్కడ ఏమంటే మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు రైస్, చికెన్ కర్రీ, రసము చేసుకొని తిన్నాం అనమాట. లాస్ట్ టైం వచ్చామని చెప్పాం కదా మల్లాలమ్మ టెంపుల్కి 4 years బ్యాక్. సో అప్పుడు ఇంకా ఇప్పుడేమంటే లాస్ట్ టైం ఎలాగో అలా వైట్ రైస్, చికెన్ కర్రీ, రసం చేసుకున్నాం కదా, ఈసారి బిర్యానీ చేసుకుందాం. పిల్లలందరికీ బిర్యానీ కావాలి అని అడుగుతున్నారు. మున్రాజ్ ఆంటీని ఇంకా సుభద్రాని పిన్ని మాకు బిర్యానీ చేసి పెట్టు పిన్ని, బిర్యానీ చేసుకుందాం పిన్ని అక్కడ అడవిలో అనేసి అడగడం స్టార్ట్ చేశారు. తీస్తున్నా నన్నా సూపర్ సూపర్ ఫిజు. అబ్బా అబ్బా వాటర్ తాగేసావురా. నాకు వీడియో కోసం ఏదో చేస్తున్నాడు, తాగేసాడు వాటర్. ఇవరా ఇవి బాగున్నాయి కదా లక్ష్మి. సుభద్ర చూడాలి. ఇంకా ఇక్కడ పిల్లలందరికీ గుడ్ న్యూస్ చెప్తున్నాను. రేపు బాబా బిర్యానీ చేస్తున్నాడు రా అనేసి. ఒక్కసారిగా వాళ్ళందరూ ఫుల్ హ్యాపీ అనమాట. ఇంకా మా సుదర్శన్ కుమార్ ఏమంటే పట్టు వీరని విక్రమార్కుడు అంటారు కదా, సో అలా వద్దు బిర్యానీ వద్దంటే వద్దు బిర్యానీ, మనము అదేమది వైట్ రైసే చేసుకుందాము అనేసి స్టార్ట్ చేశారు. వైట్ రైస్, రసము, చికెన్ కర్రీ అయిపోతుందంట. బిర్యానీ ఉడకదంట, కట్టెల పొయ్యి మీద ఉడకడం చాలా కష్టం అవుతుందంట, ఎక్కువసేపు పడుతుందంట. వద్దంటే వద్దంటున్నారు. బిర్యానీ ఈజీ కదా, ఇన్ని వెరైటీస్ చేసుకునే బదులు ఒక రైతా వేసుకోవచ్చు, బిర్యానీ చేసేసుకోవచ్చు. ఇంకా కావాలి అంటే నాటుకోడి ఉంది కాబట్టి నాటుకోడి చికెన్ కర్రీ కూడా చేసుకోవచ్చు, ఓపిక ఉంటే టైం ఉంటే అనేసి అనుకున్నాము. ఎన్నిసార్లు చెప్పినా ఎవ్వరు చెప్పినా వినడం లేదు మా సుదర్శన్ కుమార్. వైట్ రైస్ అంటే వైట్ రైసే. అసలు మాకు ఎలా అనిపించింది అంటే ఒక్క ఛాన్స్ ఇస్తే మేమందరం కలిసి చేసుకుంటాము బిర్యానీ అనేసి అన్నట్టుగా అయిపోయాం. కానీ మాకు ఛాన్సే ఇవ్వట్లేదు. మా అత్తయ్యకి ఎంత ఇష్టమో ఇలాంటి ప్లేసెస్కి వచ్చి అక్కడ వంట చేయడము, అందరికి పెట్టడం. కానీ మా అత్తయ్యకి కూడా ఛాన్స్ ఇవ్వట్లేదు మా సుదర్శన్ అయితే. అసలు ఎందుకు అలా చేసేసాడో నాకైతే అర్థం కాలేదు. ఇక్కడ మా మున్రాజ్ ఆంటీ ఏదో వాష్ చేసుకోవడానికి అందరు కలిసి వాటర్ వేసేసి పాపం అందుకే చెప్పి కట్టెత్తుకుంట. ఇంకా మా ఫిజ్ గార్డ్ అయితే ఫుల్ సపోర్ట్ లో ఉన్నాడు మున్రాజ్ ఆంటీకి. అందరు తడిపేసేసరికి వాడికి కోపం వచ్చేసింది, బీపీ వచ్చేసింది. నిజంగా చెప్పాలంటే మేము అందరం చాలా కోపంగా ఉన్నాము సుదర్శన్ పైన. అసలు వినడం లేదు మా మాట. ఇంకా మా సుదర్శన్ నచ్చినట్టే చేసుకుంటా ఉన్నాడు. ఇంకా ఆంటీ ఏమంటే ఇలా కాదులే అనేసి అదేదో చెనక్కాయ పప్పులో తెచ్చిచ్చింది మా సుభద్ర ఇంటి దగ్గర నుండి. అది తింటా ఉండేసరికి, అది ఎందుకు తింటావమ్మా నువ్వు, ఇప్పుడు చేస్తున్నాం కదా ఇక్కడ బిర్యానీ, మళ్ళీ ఇది తినవు నువ్వు, ఆ పప్పులు తినేస్తే అనేసి అరుస్తుంటే ఇంకేం చేయమంటావు, ఖాళీగా కూర్చోమంటావా అనేసి తిడతా ఉంది. ఇంకా అక్కడ అక్క వాళ్ళు వడలు వేస్తున్నారు వేడిగా. ఆ వడలు టేస్ట్ చేయండి ఎలా ఉన్నాయని చెప్పేసి ఇచ్చారు. అవి కూడా తినొద్దు అంటున్నాడు, ఎందుకంటే డైజెస్ట్ కావంట. అవి తింటే మళ్ళీ అన్నం తినమంట. డైజెస్ట్ కాదు అనే వర్డ్ అయితే ఒక 1000 times అయినా చెప్పుంటాడేమో మా సుదర్శన్ ఆ రోజు. లాస్ట్కి బిర్యానీ చేస్తున్నాడు మా సుదర్శన్. ఇంకా ఇక్కడ అంతా ఒకటైతే మా ఫిజ్ గారు మున్రాజ్ ఆంటీని చూడలేకపోతున్నాం మేము. హెడ్ ఒక 10 feet ఉంటుందిరా. హ్యాపీ ఏం చేస్తున్నావు హ్యాపీ?
హ్యాపీ ఏం చేస్తున్నావు? ఇంకా మా సుదర్శన్ని డైరెక్ట్గా అడగలేదు కానీ బాబా నువ్వు ఎందుకు అలసిపోతావు, వెళ్ళి ఎంజాయ్ చేయిపో పిల్లలతో, మేము చేసుకుంటాంలే అనేసి ఒక 2-3 టైమ్స్ అయినా చెప్పుంటాను నేను. కానీ మా సుదర్శన్కి అర్థం కాలేదు. సర్లే అనేసి ఇంకా గమ్ముగా అయిపోయాము, ఎవరి పార్టీకి వాళ్ళము. అందరు ఇంకా హెల్ప్ చేస్తున్నారు సుదర్శన్ అక్కడ వంట చేస్తూ ఉంటే. ఇంకా కొంతసేపు తర్వాత వచ్చి ఇలా రెస్ట్ తీసుకున్నాడు. ఇది ఎంత పెద్ద మామిడికాయ చెట్టు చూడు. అప్పుడు పిసిగాడు ఎంజాయ్ చేస్తున్నారు. ఫైటింగ్ చేస్తున్నారు రోడ్డు దగ్గర చూడు. ఇంకా మీరు ఈ చెట్టుని ఏమనుకుంటున్నారు? ఎంత పెద్ద చెట్టు తెలుసా? ఇది మామిడికాయ చెట్టు అంట. దమ్ బిర్యానీ బాబా ఇది. మామూలు కచ్చి బిర్యానీ చేయాలంటే సపరేట్ చేయాలంటే ఎట్లా అవుతుంది కదా. మరి అప్పుడు పులావ్ అంటారు దీన్ని, దమ్ బిర్యానీ అంటున్నా. ఇంకా లాస్ట్కి మా సుదర్శన్ చికెన్ పులావ్ చేశాడు. ఏదో ఒకట్లేండి, బిర్యానీ అయినా ఒకటే పలావ్ అయినా ఒకటే చేశాడంట. ఇది పెట్టే ఫస్ట్ అయిపోయింది తింటా ఉంటే లాస్ట్ వీళ్ళంతా నేర్పించేసింది హ్యాపీ. ఓహో మీరు రే సార్ అంతమందికి నేర్పిస్తారు ఒకేసారి, నువ్వు ఒక్కరినే నేర్పిస్తున్నావు. వాళ్ళు నేర్పించలేదు అంటా. ఓ నువ్వు గుడ్ స్టూడెంట్. హ్యాపీ బెంగళూరులో స్విమ్మింగ్ నేర్చుకుంది కదా, సో అది ఇప్పుడు అక్కడ అందరికి నేర్పిస్తా ఉందంట. ఇంకా మా సుదర్శన్ ఫారెస్ట్లో చేసిన చికెన్ పులావ్ రెడీ అయిపోయింది. అదేమంటారు దమ్కి ఇచ్చినాడు అనమాట. దాని తర్వాత ఎలా ఉంటుందో టేస్ట్ ఎప్పుడెప్పుడు తినాలి అని ఉంది. ఇంకా ఇలాంటి దగ్గర వచ్చినప్పుడు వేడిగా బిర్యానీ తిన్నామంటే ఎంత బాగుంటుంది, ఎంత ఎమ్మిగా ఉంటుందో. అది మా సుదర్శన్ చేసిన బిర్యానీ బాగా ఉంటుంది. గట్టిగా చేసుకుంటే బిర్యానీ వైట్ పెద్ద పీసులు ఉన్నాయి. అబ్బాయి అవి ఎక్కువసేపు అవుతుంది ఉడకడానికి. ఇది నాటుకోడి చికెన్ కదా బాబా. వార్చి పెట్టేసుకొని తీసుకెళ్ళిపోతాము, చేసేస్తే పని అయిపోద్ది కదా. ఫస్ట్ ఏమనుకున్నామంటే ఇంకా అదేమంటే 3 హెన్స్ తీసుకొచ్చాం కదా, దాంతో ఏమంటే బిర్యానీ పీసెస్లా కట్ చేపించేసాము. సో బిర్యానీకి వేసేస్తున్నాం. ఇంకా కొంచెం చికెన్ ఉండింది అది, సో అది ఒక ఫ్రై లాగా చేస్తున్నాడు. ఇంకా రసం ఉంది, వడలు ఉన్నాయి, అన్నం ఉంది, వైట్ రైస్. ఇంకా అమ్మవారికి అక్కడ కొట్టాం కదా నాటుకోడి, అది ఆ నాటుకోడి చికెన్ అక్కడ చేసుకొని కంపల్సరీగా తినేసి వెళ్ళాలన్నమాట. అది ఫస్ట్ టైం అనుకున్నారు నాటుకోడి ఉడకడం కష్టము, జస్ట్ వార్చి పెట్టేసి తీసుకెళ్ళిపోదాంలే ఇంటికి అలా అనేసి అనుకున్నారు. కాదు చేసుకొని అది తినేసి వెళ్ళాలి ఇక్కడ అని చెప్పేసి తెలిసింది. మళ్ళీ సుదర్శన్ నాటుకోడి చికెన్ కూడా చేశాడు. అది మాత్రము సూపర్ ఎమ్మిగా ఉంది. అది నేను ఎలా చేశాడనేది తీసుకొని ఉంటే వీడియో బాగుండేది అనిపించింది. నాటుకోడి చికెన్ కట్ల పొయ్యి మీద, ఇంకా ఆ ప్లేస్లో ఫారెస్ట్లో బాబా ఎందుకులేండి భలే ఎమ్మిగా వచ్చింది. ఇంకా ఇక్కడ బిర్యానీ రెడీ అయిపోయిందిగా, ఇంకా రైతా చేస్తూ ఉంది మోహన ఇక్కడ. ఇంకా ఇప్పుడు కోడూరు స్టైల్ చికెన్ కర్రీ చేస్తున్నాం సుదర్శన్. అంతా చికెన్ ఉడకబెట్టేసి అన్ని దాంట్లో వేసేసి నూనె కూడా దాంట్లో వేసేసి ఇక్కడ స్పెషల్ నీకే తెలుసు బాబా. ఇక్కడ స్పెషల్ నేను అట్టే చేస్తూ ఉంటాను అప్పుడప్పుడు. ఎప్పుడు నేను చూడలేదే. మన జాతరకంతా అట్టే చేసినాను. అదే ఫస్ట్ టైం చేసావేమో, లేదా వీడియోలో ఉండదు. బెంగళూరులో మనం చేసాం ఒకసారి, మోహన్ కూడా బాగుందని ఒక్కసారి ఏమో చేస్తుంటావు బాబా ఎప్పుడో. మీతో ఎప్పుడైనా షేర్ చేశానా మా సుదర్శన్ ఇలా చేయడము చికెన్ కర్రీ? నాకైతే గుర్తులేదు. ఉన్నది కదా, ఉడకాలి, ఎక్కువ మంట పెట్టినాం అనుకో మాడిపోతుంది. సో కోడూరులో చికెన్ కర్రీ ఎలా చేస్తారంటే, మనం చికెన్ వాడ్చి పెట్టుకుంటాం కదా, పసుపు ఉప్పు వాటర్ వేసుకొని కొద్దిగా. ఇంకా వాడ్చి పెట్టిన చికెన్ పక్కన పెట్టేసి మళ్ళీ తిరగబాత పెట్టుకుంటాం కదా, మళ్ళీ ఆయిల్ వేసి అన్నీ. అలా కాకుండా ఇలా వాడ్చి పెట్టినప్పుడే అన్ని దాంట్లోనే వేసేస్తారంట. సో మా సుదర్శన్ అలా చేస్తున్నారు ఇక్కడ. జరుగురా, ఆయిల్ వేసేసేయాలి. వాడ్చిన తర్వాత కరివేపాకు, తెల్లగడ్డలు, దాని తర్వాత వచ్చేసి కారము,
ధనియాల పొడి, చికెన్ మసాలా ఉంటే చికెన్ మసాలా, జింజర్ గార్లిక్ పేస్ట్, సో అవన్నీ దీంట్లోనే వేసేసి ఇంకా బాగా మిక్స్ చేసేసేయడమే. సో దీంట్లో టొమాటో వేయలేదు కాబట్టి గుజ్జులాగా రాలేదు, ఫ్రై లాగా అయిపోయింది. ఇంకా మా అత్తయ్య వీళ్ళతో ఎందుకులే అన్నట్టుగా ఈ చెట్టు కింద చల్లగా ఉందనేసి పడుకునేసారు హ్యాపీగా, ఏ టెన్షన్ పెట్టుకోకుండా. పులావ్, చికెన్ పులావ్, రైతా. ఇంకా ఇవి అలసంద వడలు, నా ఫేవరెట్ వడలు. వైట్ రైస్, రసంలో ఉప్పు తక్కువ అంటాం. మార్చిన చికెన్ ఉడకాలి ఎక్కువసేపు. సో ఆల్మోస్ట్ అన్నీ కంప్లీట్ అయిపోయి నాటుకోడి చికెన్ ఉడుకుతా ఉంది. నాటుకోడి కదా, అది కొంచెం టైం పడుతుంది, ఉడుకుతా ఉంది. అది టేస్ట్ చేయమనేసి ఉడికిందో లేదో అని చెప్పేసి అది చూసారా ఎక్కడ పెట్టాడో నాకు తినమని చెప్పి. ఇంకా అన్నీ అయిపోయాయి అనమాట, ఇంకా తినడమే. సో అందరిని వచ్చేయమని చెప్పాడు, మునుగుతా ఉంటే పాపం వాళ్ళందరూ వచ్చేసి ఇంకా ఇలా కూర్చుంటున్నారు. ఇంతగా మార్చిన చికెన్ అనేసి పెద్ద డబ్బాలో చూపించానే, అది మళ్ళీ ఈ గిన్నెలో తీసుకొని ఇలా సపరేట్గా పెట్టుకున్నారు. బాబా వాడు కావాలా నీకు, రా పోరా. ఇసు దాంట్లో నన్ను వేణు మా అమ్మ ఉన్నాడు. వేణు నీకు ఒక పెద్ద రాయి ఇచ్చేదా? కూర్చోడానికి అడవిలో పులావ్. దీన్ని బిర్యానీ అనాలో పులావ్ అనాలో ఏం అర్థం కావట్లేదు, ఒక్కొక్కసారి ఒక్కొక్కటి అంటున్నాను, మీరేమనుకోవద్దు. ఏమంటే మా అందరి మైండ్లో అంతా బిర్యానీ బిర్యానీ అనుకున్నాము. మా సుదర్శన్ పులావ్ చేసి పెట్టేశాడు, సో అది బిర్యానీ అనే వస్తూ ఉంది. హారిక ఇదెవరికి? హారికకి ఇచ్చా. అబ్బో దగ్గరగా కూర్చో. బాబా స్లోగా చూసేళ్ళు విజు. అబ్బు కాకి ఇవ్వు, అబ్బు కాకి. బబ్బా కాదురా. ఏ బాబా చికెన్ లో పెడుతున్నాడు. రైతా బకెట్ అంట. ఆంటీ ఆంటీ లేని తిందురు కానీ లేని ఆంటీ తినేద్దాము. బాబా ఆంటీ అడుగు బాబా. స్ప్రైట్ కూడా తాగను మామ, నేను బాదం మిల్క్ తాగుతా. మా శిరీష చూసారా ఏదో స్ప్రైట్ ఇస్తా ఉంటే మాకు బాగా స్ప్రైట్ వద్దంటే బాదం మిల్క్ కావాలంట ఇప్పుడు. ఇంకా చూస్తుంటే బిర్యానీ చాలా ఎమ్మీగా ఉంది. ఇంకా అందరు టేస్ట్ చేశారు, భలే ఉంది అంట, అందరు తింటున్నారు. ఇంకా నాటుకోడి చికెన్ కూడా బాగుంది. ఇంకా నార్మల్ చికెన్ చేశారు కదా, అది కోడూరు స్పెషల్గా, అది కూడా భలే ఉండింది. నాకొద్దు.
మళ్ళీ తింటారా? ఏ చూపి చూపి సాగర్ సాగర్ అబ్బా వణికిపోతున్నాయి సాగర్ నీ ఫింగర్స్. దాని వాటర్లో వేసి ఇటు చేయి పెట్టుకో, అది ఎగరుతుంది. ఎక్కడ కనిపించట్లేదు. స్టోన్స్ మధ్యలో ఉంటాయి కదా. యాప్ హెడ్ తడుపుకోకు నాన్న. ఇంకా పిల్లలందరూ అయితే వాటర్లో భలే ఎంజాయ్ చేశారు. మళ్ళీ అబ్బు సాగర్ మా కుమార్ అయితే ఆ లోపలికి కూడా వెళ్ళి మునిగేసి ఆ కొండంతా ఎక్కేసి కూడా వచ్చారు అటు సైడ్ అంతా వెళ్ళి. ఇంకా పిల్లలు మాత్రం ఇక్కడ చిన్న చిన్న పిల్లలు అందరు భలే ఎంజాయ్ చేశారు. ఇంకా మా అబ్బోడు చూసారు ఒక్కడే ఆడుకుంటున్నాడు అక్కడ కూర్చొనేసి. ఇంకా అందరు తినేశారు, నేను మాత్రం తినలేదు. నాకు ఎందుకో ఆకలి వేయలేదు ఆ టైంకి. నిజంగానే మా సుదర్శన్ చెప్పినట్టు ఏదో తినేసాను కదా, మళ్ళీ ఆకలి వేయలేదు నాకు. ఇంకా తినలేదు అసలు నేనేమి. అబ్బా హ్యాపీ అయితే ఫుల్గా ఎంజాయ్ చేసింది. ఎంత బాగా ఎంజాయ్ చేసింది అంటే అది స్విమ్మింగ్ కూడా వచ్చేసింది కదా, ఇప్పుడు అసలు వాటర్ అంటే భయమే లేదనమాట. ఇంకా గిన్నెలన్నీ ఇక్కడే వాటర్లో కడిగేసేసారు. దాని తర్వాత ఏమంటే అన్నీ పెట్టుకొని ఇంకా బయలుదేరిపోతున్నాం. నేనేమనుకున్నానంటే ఒకవేళ ఆకలేస్తే ఇంకా అక్కడ ఒక డ్యామ్ లాగా వస్తుంది, లాస్ట్ టైం చూపించాం కదా, వాటర్ అంతా ఉండింది, అక్కడ ఫొటోస్ తీసుకున్నాం. ఒకవేళ ఆపితే అక్కడ ఆపుతారంట, అప్పుడు మళ్ళీ సెకండ్ డోస్ అందరు కలిసి తినచ్చు అనేసి మిగిలినవన్నీ ఆ టిఫిన్స్లో పెట్టేసుకొనేసి ఇంకా ప్యాక్ చేసేసుకున్నాము. ఇంకా లక్ష్మి అనేసి మనకి కామెంట్స్ పెడతా ఉంటారన్నమాట, మన సబ్స్క్రైబర్. తను లాస్ట్ వ్లాగ్లో కామెంట్ పెట్టారు, ఆశక అప్పుడు నువ్వు సుదర్శన్ అన్న ఫోటో తీసుకున్నారు కదా ఇక్కడ అడవిలో ఒక చెట్టు దగ్గర ఎక్కి అనేసి. నిజంగా అసలు ఆ చెట్టు అదేనా కాదు అనేసి కుమార్ అడిగితే అది కాదు అనేసి అన్నాడు. అందుకనేసి మళ్ళీ మేము ఆ చెట్టు దగ్గర ఫోటో తీసుకోలేకపోయాము, లేకపోతే మళ్ళీ అక్కడ తీసుకొని ఉంటే భలే ఉండేది అనిపించింది. సో ఇదే అనమాట పిక్, టీవీలో డిస్ప్లే లాగా పెట్టుకొని ఉంటాము బెంగళూరులో మేము. మళ్ళీ సేమ్ ఇలాగే తీసుకొని ఉంటే బాగుండేది అనిపించింది అసలు. అప్పటి వ్లాగ్ మళ్ళీ మళ్ళీ పెడదాము అనేసి అనుకున్నాను, కానీ కుదరలేదు మళ్ళీ అసలు నాకు పెట్టాలంటే. మళ్ళీ ఎలా అయిపోయిందంటే మళ్ళీ అక్కడికి వెళ్ళేసి ఒకేసారి వ్లాగ్ పెడుతున్నాను మీకు, ఎందుకంటే అప్పుడు డిలీట్ చేసేసాం కదా, అంటే రిమూవ్ చేసేసింది యూట్యూబ్. కొన్ని రూల్స్ ఉన్నాయి, సో అది నేను ఫాలో అవ్వలేదు, అది ఆ వ్లాగ్ తీసేసింది. ఇంకా ఇలా వెళ్ళేటప్పుడు అందరూ ట్రాక్టర్లో వెళ్తున్నాం. ఫస్ట్ టైం ట్రాక్టర్ ఎక్కడం నేనైతే అసలు కొంచెం టెన్షన్గా ఉండింది. ఎక్కడం ఆ స్టూల్ ఒకటి పెట్టారు, ఎక్కేసాము అందరము. ఇంకా ట్రాక్టర్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో తెలియదు, ఫస్ట్ టైం ఎక్కాను. అందరం కలిసి ఇలా వెళ్తే బాగుంటుంది కూర్చొని మాట్లాడుకుంటూ అనిపించింది. ఇంకా మేము తిరుపతి నుండి వచ్చిన ట్రావెలర్ అక్కడ ఒక దగ్గర ఉందన్నమాట, అక్కడ వరకు ఆంటీని కుమార్ ఏమంటే బైక్లో తీసుకెళ్ళేసి అక్కడ వదిలేస్తాడు. ఇంకా సో ఆంటీ కుమార్ ఆ బైక్లో వెళ్తున్నారు, ఇంకా మేమందరం మాత్రం ఇంకా ట్రాక్టర్లోనే సరిపోయాము. వచ్చేటప్పుడు సరిపోవేమో అనుకున్నాము, ఇప్పుడు సరిపోయాము. చూసారా మా సుదర్శన్ కూడా ఎక్కుతున్నాడు. మా సుదర్శన్, సాగర్, దాని తర్వాత అబ్బోడు సో అక్కడ ముందు కూర్చునేసారు. ఇంకా మేమందరం అయితే ఇలా వెనకాల కూర్చునేసాము. చాలా ఫన్నీగా చాలా బాగుండింది. గట్టిగా పట్టుకోవాలి, సేఫ్ లో ఉన్నాడు. ఇంకా అన్నం గురించి వచ్చిందంటే వైట్ రైస్, రసము, చికెన్ కర్రీ కొద్దిగా మిగిలిపోయింది. బిర్యానీ అయితే కొద్దిగా నా కోసం మిగిలినట్టు ఉందన్నమాట అక్కడ, అంతే. గుర్తు కదా ఆంటీ, నల్లకుండలు అంట. దాని లోపల ఏముందా ఆంటీ? లీక్ అయిపోయిందా? దాని ఏదో అంటారు కదా, మనం ఆ రోజు అప్పుడు వెళ్ళాము. అక్కడ ఒకరు పట్టుకోండి.
పట్టుకున్నారా హరిక? దిగన్నా ఎక్కేమరా అక్కడ ఒక ట్రాక్టర్ మామ దిగి ఎక్కేమా బ్యాలెన్స్ చేస్తుంది. అసలు ఆ వే ఎంత భయంకరంగా ఉందో తెలుసా, అంతా స్టోన్సే అనమాట. చాలా గ్రేట్ అనిపించింది ట్రాక్టర్ అసలు. మేమేం చేస్తాం ఫుల్గా చేస్తాం, హాఫ్గా చేయమండి. వాళ్ళ ట్రాక్టర్ ఎలా వచ్చేది తెలిస్తే అలా వచ్చాం మనం. ఎలా వస్తుందా అంటే వెలగ పండు పెడతా మనం స్మెల్ చూడు ఒకసారి. ఓ మై గాడ్, అదే ఊగుతుందిరా. దానికి ఆనుకోవాలి, ముందరుకోనండి. ఎలా వస్తుంది అది? మనం దిగేయాలి ఇక్కడ. ఇంకా ఇలా కొన్ని కొన్ని కొమ్మలు, ముళ్ళు చెట్లు, సో అట్లాంటివన్నీ వస్తూ ఉంటాయి అన్నమాట దారిలో వెళ్తుంటే. అప్పుడు ఏమంటే డ్రైవర్ అన్న హార్న్ వేసారనుకోండి, మేము అందరం ఇలా వంగి ఇలా పడుకునేలాగా ఉండాలన్నమాట. వంగితే అవంతా గుచ్చుకోకుండా వెళ్ళిపోతే మళ్ళీ లేసేసేయచ్చు. సో అలా సిగ్నల్ ఇస్తూ ఉంటాడన్న. ఎంత బాగుండిందో అసలు, ఎంత మంచి మెమరీసో అసలు ఇవన్నీ అనిపించింది. ఎంత బాగుంటుందా ఆంటీ? సర్లేనా ఆంటీ, ఈరోజు నాకు తినాలని రాసి పెట్టలేదు. అమ్మ మళ్ళీ దిగాల పెట్టుకోండి. ఇక్కడ దిగువ మల్లాలమ్మ. మార్నింగ్ చూపించాను కదా వెళ్ళేటప్పుడు నేను. అవ్వకు బాయ్ చెప్పండి రా. ఇంకా కొంచెం ఇలా బయటపడ్డాము, అడవికి బయట. సో అడవి కాబట్టి, చెట్లు కాబట్టి అంత ఎండ అనిపించలేదు. ఇక్కడ ఎంత ఎండగా ఉందంటే అస్సలు మాటలతో చెప్పలేను, అంత మాడిపోయింది అనమాట ఫేసెస్ అందరికి. సాగర్ మ్యాన్, చెప్తా హ్యాపీ టెడ్డీ రూబీ వాళ్ళ ముగ్గురు అనమాట అన్నాను. ఇంకా ఇదే అనమాట డ్యామ్. అక్కడెక్కడ నీడగా ఉంటే కొంచెం దిగి అక్కడ కూర్చొని మళ్ళీ సెకండ్ టైం తిందాము అని అనుకున్నాం, కానీ అందరు అలసిపోయారు. దిగి తినే అంత ఓపిక కూడా లేదు. ఇంత ఎండ పడుతున్నా కానీ అందరికి నిద్రలు వచ్చేస్తున్నాయి. కొందరైతే పిల్లలు అయితే పడుకునేసారు కూడా. యాపీ, ఫిస్ గాడు, బిట్టు, మిల్కీ వీళ్ళందరూ పడుకునేసారు కూడా. అలా ఉండింది అనమాట. ఇంకెందుకులే ఒకేసారి ఇంటికి వెళ్ళిపోదాము అనేసి ఇంకా ఎక్కడ దిగలేదు. ఇంకా అలానే వెళ్తున్నాం. ఎంత ఎండ అంటే అంత ఎండగా. ఇంకా చూసారా ఆ శిరీష కూడా అలసిపోయింది. అందరు మునిగారు కదా, బాగా అలసిపోయారు, పడుకునేసారు అలాగే. ఇంకా ఇలా వెళ్తుంటే కొంచెం ఊరు బయట వచ్చేస్తాం అనమాట. ఊరు కాదు, ఈ అడవి బయటకు వచ్చేస్తాం. అక్కడ అన్ని మామిడికాయ తోటలు అనమాట. మామిడికాయ తోటలు అంటే నాకు గుర్తుకొస్తా ఉంది. కొన్ని వ్లాగ్స్, తిరుపతి వ్లాగ్స్ పెడుతున్నప్పుడు అడుగుతున్నారు, ఆశా మీ మామిడికాయ తోటకి వెళ్ళట్లేదు ఏంటి, మీరు అక్కడ మామిడికాయలు తెచ్చుకోలేదు, మీ సపరేట్గా కొనుక్కుంటున్నారు ఏంటి అనేసి. అవును, అసలు అక్కడికి వెళ్ళలేదు. ఈసారి ఏమంటే దాన్ని క్లీన్ చేయడం కానీ, మందు పెట్టడం కానీ, సో అట్లా ఏమీ ఎందుకో తెలీదు, ఏమీ వీళ్ళు చేసుకోలేదన్నమాట. సుదర్శన్ వాళ్ళ
వాళ్ళు ఎవరికి చెప్పలేదు అక్కడంతా క్లీన్ చేయించడానికి అట్లా. సో అలా ఇంకెట్లాగో ఆ కాయలు వచ్చి ఉండవు, వచ్చినా కానీ అక్కడ ఊర్లో ఉంటారనమాట, వాళ్ళు ఎవరో కోసుకొని వాళ్ళు అమ్ముకుంటారులే అట్లా అనేసి వదిలేశారనమాట ఇయర్. అందరూ కొంచెం బిజీగా ఉన్నారు, ఇంకొకటి ఏమంటే ఇంట్రెస్ట్ లేదు అక్కడికి వెళ్ళి చేసుకోవాలి అనేసి. సో అలా అయిపోయింది అట్లా. సో ఈసారి మీకు మామిడికాయ తోట చూపించలేదు, అక్కడికి వెళ్ళలేదు. ఇంకా ఇక్కడ సుభద్ర మామిడికాయ తోటల గురించి చెప్పుకుంటా వస్తా ఉంది సుదర్శన్తో. ఇక్కడ ఇంత పడుతుంది, పొలం ఇలా ఉంటుంది, దాని ప్రైసెస్ అవన్నీ అలా చెప్పుకుంటా వస్తా ఉన్నాము. మా సుదర్శన్కి పొలాలంటే ఇలా తోటలంటే భలే ఇష్టం, భలే ఇంట్రెస్ట్, చాలా చెప్పున్నానండి. సో దాని గురించి తెలుసుకుంటా ఉంటాడు ఎక్కువగా. కానీ కొని పెట్టుకున్నా కానీ దాన్ని మెయింటైన్ చేయాలి. ఒక తోట కొని దాన్నే మెయింటైన్ చేయలేకపోతున్నాము, ఇంకెందుకులే అనేసి గమ్ముగా అయిపోతున్నాము. ఇక్కడే ఉంటే అని చూసుకోవచ్చు. ఇంకా ఇంటికి వచ్చేసాము. ఇంకా ఇంటికి రాగానే అందరం ఫ్రెష్ అయిపోయాము, అమ్మయ్య అనిపించింది. డ్రెస్సెస్ చేంజ్ చేసుకున్నాము, వేడిగా టీ పెట్టించారు. సో టీ తాగేస్తున్నాం ఇక్కడ. ఇంకా మా సుభద్ర అయితే ఫుల్ హ్యాపీ అనమాట మేము వచ్చి ఇలా వెళ్తున్నందుకు. అలా వచ్చామో లేదో అసలు మా సుదర్శన్ మా కుమార్ అయితే ఎప్పుడెప్పుడు బయలుదేరేద్దామా, మళ్ళీ చీకటి పడిపోతుంది, చీకటి పడే లోపల ఇంటికి వెళ్ళిపోవాలి అనేది స్టార్ట్ చేశారు. మాకేమంటే అప్పుడే బయలుదేరేసి వెళ్ళాలనే లేదు. ఇంకా మున్రాజా అంటే తిడతానే ఉండింది, అక్కడ తోటలో కూడా కొంతసేపు కూడా ఉండలేదమ్మా, బయలుదేరిపోయారు, అక్కడ ఇంకా కొంతసేపు ఉంటే నీడగా ఎంత బాగుండేది అనడం స్టార్ట్ చేశారు. ఇంకా నేను ఇంటికి వచ్చిన తర్వాత బిర్యానీ పెట్టుకొని, రైతా పెట్టుకొని, 2 types ఆఫ్ చికెన్ కర్రీస్ పెట్టారు కదా, సో చేశారు కదా, సో అది పెట్టుకొని ఫుల్గా తిన్నాను. ఎంత ఎమ్మిగా ఉండిందో అబ్బా అసలు. అంటే ఇంటికి వచ్చిన తర్వాత ఆకలేసింది అనమాట నాకు, అప్పుడు హ్యాపీగా తిన్నాను. అక్కడే తినుంటే బలవంతంగా ఒకవేళ డైజెస్ట్ అయ్యి ఉండదేమో నాకు ఇంకా అనేసి అనిపించింది. సో ఇంటికి వచ్చిన తర్వాత తింటానో నాకు నమ్మకం లేదు, కానీ ఇంటికి వెళ్ళి తిందాంలే ఆకలేస్తే అనేసి అనుకున్నాను. ఇంటికి వచ్చిన తర్వాత తిన్నాను. ఇంకా అందరము రెడీ అయిపోయి బయలుదేరే టైంలో మున్రాజ్ ఆంటీ కనిపించలేదు. ఎక్కడబ్బా అనుకుంటే పక్కన ఇంట్లో పూలు కోయడానికి వెళ్ళారనమాట. ఇంకా మేము వెళ్తున్నాం అనేసి పూల కోసము ఇదిగో చూసారా పూలు తీసుకొచ్చారు, కవర్లు వేసుకుంటున్నాము. లక్ష్మి వెళ్ళేసింది, దాంట్లో పెట్టుకో లక్ష్మి. ఏమో ఆంటీ కాదు చేపు పోతేనే పడతావు నువ్వు ఆ గుంటలో మళ్ళీ. చాలే చిన్నది చాలే, ఈ 2 ఒక కవర్లో పెట్టుకుంటాం. ఇంకో కవర్ దా చెట్లు పెట్టుకో, ఫ్రిడ్జ్ మర్చిపోయినా నేను. పాపం సుభద్ర చూసారా ఆ మూట తీసుకెళ్తుంది, దాంట్లో ఏమంటే వాటర్ మిలన్స్ ఉన్నాయన్నమాట. లాస్ట్ టైం బస్సులో పెట్టి పంపిద్దాం అనుకుందంట, బస్సు అతను తీసుకెళ్ళలేదంట. సో అలా ఎలాగో వెహికల్లో వచ్చాంగా. మోహన అంట. లాస్ట్ టైం నేను మోహన వచ్చినప్పుడు అక్కడ టెంపుల్ ఉంటుంది, అక్కడ గోరింటాకు చెట్టు ఉంటుంది, గోరింటాకు కోసుకున్నాం. సో ఇలా వెళ్ళేటప్పుడు గోరింటాకు కోసుకొని వెళ్దాంలే ఇంటికి అనేసి అనుకున్నాము. ఎక్కడ అసలు మా సుదర్శన్ మా కుమార్ అయితే మమ్మల్ని అసలు ఉండనివ్వలేదన్నమాట. ఇంకా గోరింటాకు కూడా కోసుకోలేదు, ఇంకా అలానే బయలుదేరిపోయాము. ఇంకా కోడూరు దాకా వచ్చినప్పుడు కోడూరులో ఉన్న స్పెషల్ మైసూర్ పాక్, కోడూరు చెకోడీలు అవి తీసుకోకుండా ఎలా వెళ్తాను చెప్పండి. ఇంకా మా కుమార్ దిగాడు కరెక్ట్గా అక్కడ. సో మైసూర్ పాక్ ఇంకా చెకోడీలు తీసుకున్నాను. ఇంకా ఈ బస్ మీద చూసారా అన్ని నేమ్స్ ఉంటాయి, అన్ని పల్లె నేమ్స్ ఉంటాయి, ఈ కోడూరు పక్కన ఉన్న పల్లెల నేమ్స్ అన్నీ. సో అవే చదువుకుంటూ ఆ బస్ని చూసుకుంటూ వెళ్తున్నాము.
ఇంకా ఆ మైసూర్ పాకు చెకోడీలే కాకుండా ఇదిగో పిల్లలందరికీ స్నాక్స్ కూడా తెచ్చారు. మళ్ళీ వెళ్ళి వచ్చేటప్పుడు ఎంత హుషారుగా ఎంత ఎంజాయ్ చేస్తూ వచ్చాం కదా కోడూరుకి వచ్చేటప్పుడు ఇదే ట్రావెలర్లో. ఇప్పుడు వెళ్ళేటప్పుడు అందరు డల్ అయిపోయారు, అలిసిపోయారు, మంచిగా పడుకునేసారు కొంతసేపు. దాని తర్వాత సేమ్ డాబా దగ్గర ఆపామన్నమాట డిన్నర్కి. సో లాస్ట్ టైం అంటే సాటర్డే మేము వెళ్ళాం కదా ఇక్కడ నుండి, సో అప్పుడు ఓన్లీ వెజ్ తిన్నాము. సో ఇంకా ఇప్పుడు ఏమంటే నాన్ వెజ్ తిందాము ఇక్కడ రోటీస్తో అనేసి అని ఇంకా ఇక్కడ ఆపాము. చూసారా అందరూ ఎంత టయర్డ్గా ఉన్నారో, పిల్లలు మాత్రమే ఎగురుతున్నారు. ఇంకొంతసేపు ఉంది వాళ్ళకి ఎనర్జీ అనిపించింది. ఇంకా ఈసారి ఆంటీ ఏమంటే రాలేదు, నేను దిగలేనులే అమ్మ ఇక్కడే కూర్చుంటాం, మీరు అందరూ వెళ్ళి తినేసి రండి అని చెప్పి ఏమైనా పార్సల్ తీసుకొచ్చామా అంటే వద్దంట, కడుపులో ఫుల్గా ఉందమ్మా ఏం వద్దు అన్నారు. ఇంకా ఇక్కడ మళ్ళీ రోటీలు తెప్పించుకున్నాం. ఈసారి చికెన్ కర్రీస్, 2 types ఆఫ్ చికెన్ కర్రీస్. ఇంకా వాళ్ళైతే స్టార్టర్స్ కూడా తెప్పించుకున్నారు. ఇంకోటి మా సుదర్శన్ వాళ్ళు ఏమంటే మటన్తో ఏదో ఫ్రై లాంటి తెచ్చుకున్నారు, భలే ఉండింది అసలు. అది టేస్ట్ చేయమనేసి ఒక్కొక్కటి అట్లా వేసేసి వెళ్ళారనమాట మా అందరికి. ఇంకా ఈ ఖీర్ ఒకటి లాస్ట్ టైం కూడా తిన్నాడు మా సుదర్శన్, భలే ఉందంట. ఈసారి మాకు కూడా కొనిచ్చి భలే ఉంటుంది తినండి అని చెప్పేసి కొనిచ్చాడు, చాలా బాగుంది. సో అంతే, అందరం అలా హ్యాపీగా తినేసాము. కాకపోతే ఏమంటే ఇదిగో ఈ ట్రావెలర్ తెచ్చిన డ్రైవర్ ఉన్నారు కదా, అతనితో మాత్రమే సాటిస్ఫై కాదు. అతను డ్రైవింగ్ ఓకే, అది ట్రావెలర్తో డ్రైవర్స్ అట్లే ఉంటారేమో, కానీ అతను ఏమంటే మాకు నచ్చలేదన్నమాట మా అందరికి ఎవరికి ఆ డ్రైవర్. అంతే ఇంకా ఇంటికి వెళ్ళిపోయాము. అవునా, మళ్ళీ చేస్తుంది. సరే పదండి టచ్ చేయకండి. బాయ్. సో అంతే, ఇక్కడితే వ్లాగ్ ఏం చేసేస్తున్నాను. మీ అందరికీ వ్లాగ్ నచ్చింది అనుకున్నాను. నచ్చి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఎవరైనా కొత్తగా వీడియోని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ సో ద నోటిఫికేషన్స్ అన్నీ చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్.